సో, ఫస్ట్‌లీ ఒక క్వెషన్ అడుగుతున్నానండి. అంటే జనరల్‌గా మనకి ఐ థింక్ పాండమిక్ నుంచి పాండమిక్ కాదు 18, 19 ఆ టైం నుంచి కొంచెం ఈ సోషల్ మీడియా బాగా కరెక్ట్ స్టార్ట్ అయింది. ఈ అవును టిక్ టాక్ వచ్చిన తర్వాత రీల్స్ అనేవి అవును బాగా అవును ట్రెండ్ అవును అయినవి. తర్వాత మీకు ఒక్క సాంగ్ కూడా పాడని వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్‌లో కావచ్చు తెగ ఫేమస్ అయిపోయారు. హ్మ్. అంటే వాళ్ళ అవును నార్మల్‌గా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా కాదు. జస్ట్ ఒక గిటార్ పట్టుకొని చిన్న హమ్ కరెక్ట్ చేస్తూ కరెక్ట్ ఒక 1 మినిట్ వీడియో చేసి వాళ్ళు చాలా వైరల్ అయ్యారు. మీరు 300+ సాంగ్స్ పాడారు. సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. ఎందుకు అసలు ఒక్కసారి కూడా ఫోకస్‌లోకి రాలేదు? ఇప్పుడు మేము ఫిల్మీ ఫోకస్ వచ్చాము మేము వెతుక్కొని. ఫిల్మీ మీరు ఫోకస్ రాగానే ఇప్పుడు ఫోకస్‌లో వస్తానేమో. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్. ఆ! కానీ మీరు మీరు అడిగేది ఇట్స్ ఎ వెరీ వాలిడ్ క్వెషన్. నేను చాలా సార్లు దాని గురించి ఆలోచించాను. హ్మ్. కానీ నాకు నాకు పర్సనల్‌గా ఏంటంటే సోషల్ మీడియాలో ఇఫ్ యూ గో చెక్ మై ప్రొఫైల్ యాస్ వెల్, హ్మ్. హ్మ్. ఐ కీప్ మై సోషల్ మీడియా ఓన్లీ ఫర్ మై వర్క్. యెస్. నేను చాలా పర్సనల్ నా లైఫ్ గురించి ఇవాళ నేను ఈ కప్పు కాఫీ తాగాను. ఇవన్నీ నాకు నాకు నేను అది ట్రై చేశా. నేను హ్మ్. ట్రై హ్మ్. చేయకుండా కాదు. హ్మ్. బికాజ్ ఆల్ ఆఫ్ అస్ వాంట్ టు లెట్స్ ఎక్స్‌ప్లోర్ దిస్ అని నేను ట్రై చేశా. కానీ నాకేం ప్రాబ్లమ్ అంటే నేను వెన్ ఐ పోస్ట్ సంథింగ్ ఆర్ పుట్ ఎ స్టోరీ లైక్ దిస్, ఐ రీడ్ ఇట్ యాస్ దీపక్. ఆ! నేను అది చదివి ఇది ఏంటిది సిల్లీగా ఇది పోస్ట్ చేస్తున్నావు అని నేనే డిలీట్ చేసేస్తా. యాహ్! ఇట్లాంటి విషయాలు జరుగుతాయి. సో హ్మ్. నేను ఐఎమ్ నాట్ అ వెరీ సోషల్ మీడియా సావీ పర్సన్. నాకు ఇవి ఇప్పుడు ఒక 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 విషయం జరుగుతుందంటే ఐ లైక్ ఎంజాయింగ్ దట్ థింగ్ హ్మ్. మోర్ హ్మ్. దెన్ ఫోటో టేకింగ్ అ ఫోటో హ్మ్. ఆర్ రికార్డింగ్ ఇట్ యాస్ అ వీడియో. హ్మ్. ఐ లైక్ జస్ట్ ఎంజాయింగ్ దట్ మూమెంట్. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూ అండ్ మీ వి గో అవుట్ ఫర్ కాఫీ, హ్మ్. వీఆర్ టాకింగ్ హ్యావింగ్ అ గుడ్ టైమ్. హ్మ్. నేను అట్ దట్ టైమ్ ఐ డోంట్ రిమెంబర్ టు టేక్ అ ఫోటో విత్ యూ, హ్మ్. or I will not take somebody else's phone call Hmm. because I am giving you Yeah. importance. Hmm. I am that kind of a person. So social media వచ్చి నాకు అదొక రీజన్ గా పెట్టుకుని బికాస్ యూ నీడ్ సోషల్ మీడియా నౌ. దట్ ఈస్ యూ నీడ్ టు ఎవాల్వ్ విత్ ద టైమ్స్. సో ఐ థింక్ నేను కొంచెం కొంచెం ఇప్పుడు నౌ నాకు ఇప్పుడు ఇన్ని పాటలు పాడి ఈ పాటలు చాలా చాలా హిట్స్ అయినాయి. కానీ ఈ పాట వెనకాల ఉన్న పేరు, వెనకాల ఉన్న వ్యక్తి తెలియదు చాలా మందికి. చాలా మంది అడుగుతారు, ఇది నువ్వు పాడావా ఈ పాట? ఐ డోంట్ నో. మొన్న కూడా ఒక పాట వెరీ నా చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆమె యూఎస్ లో ఉంది. షీ సెండ్స్ మీ దిస్ పిచ్చి 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 పరుగులేమిటో, అది నేను తెలుగులో పాడాను నేను. అది సడన్ గా ఇప్పుడేమో మీమ్స్ చాలా వచ్చినాయి దాని గురించి. సడన్లీ షీ సెన్స్ ఇదేంటి నీ వాయిస్ అని. అవునమ్మా నా వాయిసే, నేను నీకు వాట్సాప్ లో కూడా పంపించా, నువ్వు కూడా సౌండింగ్ గుడ్ పంపించావు, ఇప్పుడేంటి మళ్ళీ అడుగుతున్నావు అని. దట్ హ్యాపెన్స్ కదా. సో బట్ యా ఐ విల్ స్లోలీ హ్యావ్ టు ఎవాల్వ్ విత్ ద టైమ్స్.